జై శ్రీమన్నారాయణ. సీతాదేవి మధ్యవర్తినిగా ఉండుట తన స్వరూపమని మనకు తెలియజేయుటకు సీతాదేవి 3 సార్లు స్వామిని వీడి ఉన్నదని తెలుసుకున్నాము. ఆ సన్నివేశములు ఏవో తెలుసుకుందాము. మొదటిది దండకారణ్యములోని సన్నివేశము. శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరూ కుటీరములో లేనప్పుడు రావణుడు సీతను రాముని నుండి విడదీసి లంకకు తీసుకుని వెళ్ళినాడు. ఇది మనకు కనిపించున్నది. కానీ ఇది ఒక మిష మాత్రమే. సీతాదేవియే అట్లు కావలయుననియే శ్రీరాముని వీడి లంకకు చేరినది. అంతకు పూర్వమే రావణునిచే బంధింపబడి ఉన్న ఎందరో స్త్రీలను విడిపించుటకే ఆమె లంకకు చేరినది. ఆమె తన దయాగుణమును ప్రకాశింపచేయుటకే అట్లు చేరినది. ఈ విధముగా సీతాదేవియే స్వయముగా లంకకు చేరినదనుటకు ఉదాహరణములలో మొదటిది త్రిజట. తన స్వప్న వృత్తాంతమును వివరించిన సన్నివేశము. త్రిజట తన స్వప్న వృత్తాంతమును వివరించగా దానిని విని సీతాదేవి చుట్టూనూ ఉన్న రాక్షస స్త్రీలు భయపడినారు. అప్పుడు సీతాదేవి వారితో, మీకు బాధ కలిగిన నాడు మిమ్ములను కాపాడుటకు నేనున్నాను అని చెప్పినది. ఇది ఆమె దయాగుణ ప్రకాశకము. ఇక రెండవది రావణవధానంతరము ఆ శుభవార్తను చెప్పుటకు హనుమంతుడు సీతాదేవి వద్దకు వచ్చినాడు. ఇంతవరకు నిన్ను బాధించిన ఈ రాక్షస స్త్రీలను హతమార్చుతాను అనినాడు. కానీ సీతాదేవి హనుమతో, హనుమా, వారు తమ రాజు యొక్క ఆజ్ఞను పాలించుటకు నన్ను హింసించినారు, అంతేకాని పగచేత కాదు అని వారిని హతమార్చకుండా హనుమంతుని వారించినది. ఇది కూడా సీతాదేవి యొక్క దయాగుణ ప్రకాశకమే. ఇక రెండవది శ్రీరామచంద్రుని పట్టాభిషేకానంతరము సంఘటన. రావణవధానంతరము శ్రీరామచంద్రుడు అయోధ్యకు మరలినాడు. పట్టాభిషిక్తుడైనాడు. సీతమ్మ గర్భవతి అయినది. శ్రీరాముడు సంతసించినాడు. సీతమ్మ కోరికను తీర్చుటకు ఉత్సాహపడినాడు. నీ కోరిక ఏమిటి అని అడిగినాడు సీతమ్మను. గంగా తీరమందలి తపస్యాలురగు ఋషుల ఆశ్రమములను సేవించి అక్కడ ఒక్క రాత్రి అయినను ఉండవలయునని కోరుచున్నాను అనినది. ఇంతలో ఎవరో లోకులు అనరాని మాటలు అనుట జరిగినది. లోకాపవాదమును పరిహరించుటకు సీతమ్మను పరిత్యజించినాడు శ్రీరామచంద్రుడు. ఇది రెండవ మారు ఆమెకు స్వామి నుండి కలిగిన ఎడబాటు. రాముడు కోరినట్లే తాను ఎడబాసి తన పరతంత్రతను ప్రకాశింపచేసినది. సీతమ్మ కూడా శ్రీరాముని మనసును అనుసరించి ఉండుటయే తన కర్తవ్యమని నిర్ణయించుకొనినది. మూడవ అవతార సమాప్తి సన్నివేశము. ఇక మూడవసారి వాల్మీకి ఆశ్రమం నుండి తిరిగి వచ్చి సీతమ్మ భూమిలోనికి వెడలిపోవుట. ఇది అవతార సమాప్తి సన్నివేశము. శ్రీరాముడు అశ్వమేధ యాగము చేయుచున్నాడు. లవకుశులు అచటికి వచ్చి రామాయణ గానము చేసినారు. రాముడు వారిని సీతాదేవి కుమారులే అని గుర్తించినారు. సీత ఇక్కడికి వచ్చి తన పరిశుద్ధిని ఈ సమాజమునకు నిరూపించవలెనన్నాడు. లోకము కొరకు ఒక నిదర్శనము చూపవలెనన్నాడు. అప్పుడు సీతమ్మ కాషాయమును దాల్చి చేతులు జోడించి నేలవైపు చూచుచూ, నేను శ్రీరాముని తప్ప వేరొక పురుషుని మనస్సులో కూడా తలచి ఎరుగను అనునది సత్యమైనచో భూదేవి తనలో నేను చేరుటకు నాకు అవకాశమును ఇచ్చుగాక అని 3 సార్లు అనినది. అట్లు ఆమె ప్రతిజ్ఞ చేయగానే భూమి బద్దలై లోనుండి ఒక దివ్య సింహాసనము వచ్చినది. దానిపై భూదేవి సర్వరత్న భూషిత అయి దివ్య కాంతితో ప్రకాశించుచూ కూర్చొని ఉన్నది. ఆమె దిగివచ్చి సీతమ్మను తన చేతులలో పొదివి పట్టుకొని, అమ్మా రమ్ము అని స్వాగతము చెప్పి సింహాసనమున కూర్చుండబెట్టుకొని తీసుకొని పోయినది. పుష్పవర్షము కురిసినది. ఇట్లు అవతార సమాప్తము చేసి సీతాదేవి తనంత తానే వైకుంఠము చేరినది.
ఆమె ప్రతిజ్ఞ సత్యమని రుజువైనది. ఆమె రాముని తప్ప వేరొకరిని పొందునది కాదు అని స్పష్టమైనది. ఇదే అనన్యార్హత్వము. ఆమె భాస్కరేణ ప్రభా యదా కదా. ఇట్లు తన పురుషకారత్వము గుణములను లోకమునకు ఎరిగించుటకే సీతమ్మ తల్లి తనంత తానే 3 మారులు రామునితో విడివడినది. అందువలననే శ్రీరామాయణము పురుషకార వైభవమును ప్రకాశింపజేయు ఉత్తమ ఇతిహాసమని పెద్దలు అందురు. పురుషకార స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మి స్వామితో కలిసియున్న స్థితిలో సర్వేశ్వరుని మనసు యొక్క స్ఫూర్తిని జీవుని వైపు అభిముఖము చేయును. ఆమె నిత్యానపాయనియే. కానీ జీవుని భగవానుని వైపు అభిముఖుని చేయుటకు తాను స్వామి నుండి విడివడి జీవుని దిద్దుబాటు చేయును. నా కశ్చిన్నాపరాధ్యతి. తప్పు చేయని వారెవరుందురు స్వామి అని నచ్చచెప్పి స్వామిని జీవుని వైపు అభిముఖిని చేయును. నీవు భయపడకు. నీ అపరాధ సహస్రములను స్వామి క్షమించి నిన్ను రక్షించును. అట్టి క్షమాగుణ సంపన్నుడు స్వామి. నీవు సర్వాత్మనా శరణాగతి చేయుము అని చెప్పి జీవుని భగవానుని వైపు అభిముఖుని చేయును. ఈ విధముగా లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణి అయి, అనగా జీవాత్మ పరమాత్మలకు మధ్యవర్తిని అయి జీవుని సర్వేశ్వరునితో చేర్చును. అట్టి ఆమె యొక్క వైభవమే పురుషకార వైభవము. సుశీలరాణి రామానుజదాసి.